ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి సనాతన ధర్మంగా సర్వమతస్థులకు అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మొదలవుతున్నది. మేడం శ్రీ ఆర్ రాధికా దేవికా మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మేడం ప్లీజ్ మేడం. మా శ్రేయోభిలాషులు మిత్రులు పత్రికా సోదరులంతా చైర్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. తల్లిదండ్రులకి, పేరెంట్స్, దేవుళ్ళకి పాఠశాలకు వచ్చినందుకు మరొక్కసారి వారికి పత్రికా విలేకరు సార్ వాళ్ళకందరికీ వారికి కేటాయించినటువంటి సీట్లలో దయచేసి కూర్చోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ సార్, ఇక్కడికి వచ్చిన ప్రతి పత్రికా విలేకరి సార్ వారికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. దయచేసి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి ప్లీజ్. ఇక వేదిక మీద ఉన్నటువంటి ఆశీనులైన పెద్దలు, గౌరవనీయులు ఎంపీడీఓ గోపికృష్ణ సార్ గారు, మరి అదేవిధంగా డాక్టర్స్ నాగన్న సార్ గారు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి బీసీ సంఘాల నాయకుడు శ్రీనివాస్ సార్ గారు, ఈ ప్రాంతంలో బీసీలలో ఒక మంచి డైనమిట్ లాంటి వ్యక్తి కడియం వెంకటేశ్వర యాదవన్న గారికి, మరి నా మిత్రుడు మంచి సౌమ్యుడు విద్యావంతుడు డాక్టర్ నాగశేషులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు, మనందరికీ ఆత్మీయ మిత్రుడు, అందరికీ తలలో నాలుకలాగా ఉంటూ సౌమ్యుడు అనే పదానికి ఏకైక అర్థం వచ్చేటటువంటి ఏకైక వ్యక్తి శ్రీ ఆర్ఎస్ఆర్ గోపాల్ సార్ గారికి, అదేవిధంగా తన సహధర్మ పత్ని అయినటువంటి దేవికా మేడం గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గౌరవాన్ని ఆపాదిస్తున్న గోపాల్కు సన్మానం ఈరోజు జరుగుతుంది. మీరు రావాలంటే నన్ను రిక్వెస్ట్ చేసిన అదే పనికి కర్నూలు నుంచి వచ్చాను. మరి గోపాల్ ఇంకా ఎక్కువ సేవలు చేస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటని తెలియజేస్తూ, మరి టైం లేదు, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ బ్రెయిన్ ఫీడ్ అవార్డు రావడం అనేది నిజంగా అంటే నాకైతే నిన్నటి వరకు తెలియదు ఏంటి అది బ్రెయిన్ ఫీడ్ అనేది ఏంటి అనేది. నేను కూడా ఇంటర్నెట్లో చూసిన తర్వాత ఇది ఒక మ్యాగజైన్, అంటే నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న మ్యాగజైన్. విద్యా వ్యవస్థలో ఏ ప్రమాణాల మీద విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనే దాని మీద వీళ్ళు ఒక రీసెర్చ్ లాగా స్టడీ చేస్తూ అట్లాంటి మ్యాగజైన్ ను నిర్వహించే నిర్వాహకులు ఉండే 90% ప్రజలు బ్రెయిన్ ఫీడ్ అవార్డును వాళ్ళ యొక్క మేధాశక్తిని వివేకానంద స్కూల్ కి సరిగ్గా వినియోగించుకోలేని ఒక పరిస్థితి నిజంగా ఈ ప్రాంతంలో. తద్వారా భారతదేశం 143 కోట్లు ఉండే ఈ భారతదేశం అనేక సహజ వనరులు, ప్రపంచంలో ఏ దేశంలో లేని సహజ వనరులు భారతదేశానికి. ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మక్రియ సన్మాన గ్రహీత ఆర్ఎస్ఆర్ గోపాల్ గారికి, అదేవిధంగా వారి సత్యమణి రాధిక గారికి, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రెయిన్ ఫీడ్ ఎడ్యుకేషన్ అనే సంస్థకు సంబంధించి ఎక్సలెన్స్ అవార్డు ఆర్ఎస్ఆర్ గోపాల్ గారు ఈ నెల 15వ తేదీన మరి అక్కడ కూడా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి కార్యక్రమంలో వారు అవార్డు అందుకున్న సందర్భంగా నా తరపున మా మండల స్థాయి
అధికార బృందం తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గోపాల్ గారు అంటే మేము కూడా మా కుటుంబంలో సభ్యుడని అనుకుంటాం మీ అందరినీ కూడా. కాబట్టి మాకు అలాంటి అవకాశం రావడం అనేది అంత పెద్ద మాట అనేది మాకు అంత ఇది కాదు. ఎందుకంటే మాకు కూడా యాజ్ ఏ ఇంత మంచి స్కూల్లో ఉండి ఇక్కడ మండలం నుంచి ఇంత డెవలప్ అవుతున్నారంటే మాకు కూడా అధికారులుగా మా బాధ్యత కూడా ఉంది. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించవలసిన అయితే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పవలసిన బాధ్యత మాకు కూడా ఉంది అనుకొని వచ్చాము. ముఖ్యంగా ఈనాటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంపీడీఓ గారికి, అలానే బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు గారికి, నాగన్న గారు సార్ గారికి. ఎందుకంటే నాగన్న సార్ గారికి అంటే మా కుటుంబంలో సభ్యుడిలాగానే, మా మండలంలో ఎక్కడ జరిగినా కూడా సార్ కంపల్సరీ కూడా మనల్ని పరచడానికి మంచి వైద్య వృత్తిలో ఉండి కూడా సామాజిక స్పృహతో మనతో ఎప్పుడు కూడా మనల్ని మోటివేట్ చేయడానికి సార్ ముందరుంటారు. కాబట్టి నాగన్న సార్ గారికి, అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి, వివిధ యాజమాన్యాల నుంచి వచ్చిన కరస్పాండెంట్స్కి, ముఖ్యంగా మా పత్రికా విలేకరులకి, స్టేజ్ మీద కూడా వివిధ రకాల పాత్రికేయ సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ. ఎందుకంటే మా గోపాల్ గారిని సన్మానించడానికి ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చారనేసి మాకు కూడా ఆనందంగా ఉందన్నమాట వారికి. అలానే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా చిన్నారులకి, ఎందుకంటే మీ నుంచే స్కూల్స్ కూడా మంచి పేరు వస్తాయి. కాబట్టి మిమ్మల్ని తీర్చిదిద్దుతున్న ఈ వివేకానంద స్కూల్ యాజమాన్య సిబ్బందికి, ముఖ్యంగా సన్మాన గ్రహీత శ్రీ గోపాల్ గారికి, అలానే దేవకి గారికి, మన తల్లిదండ్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా నా నమస్కారము. వేదిక మీద ఇంతమంది మేధావులు మాట్లాడారు కాబట్టి మేము వాళ్ళలో అంత చిన్న వయసు వాళ్ళం అనమాట. కాబట్టి ఇంత స్టేజ్ మీద ఇంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు సమాజాన్ని చైతన్యపరచడానికి వాళ్ళ సమయాన్ని కూడా విచ్చేసి ఇక్కడికి వచ్చేసి మనల్ని చైతన్యపరుస్తున్నారు. మన పిల్లలు దాన్ని అవగాహనగా, ఇప్పుడు చాలామంది చెప్పారు, మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. కాబట్టి ఇలాంటివి ప్రైవేట్ స్కూల్లో విద్యను అందిస్తున్నారు, మన కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ, లేకపోతే గతంలో చెప్పినట్టు సైన్స్ ఫేర్, నేనే ఇక్కడికి విచ్చేసాను, అప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా పిల్లలు కూడా కర్నూలులో చదువుతున్నారు, చాలా ప్రైవేట్ స్కూల్స్లో కూడా చూస్తున్నాము. కానీ దానికి ధీటుగా ఇక్కడ ఆయన అంతా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎల్లవేళలా చూస్తే స్కూల్లోనే ఉంటారు. ఆయనకు సంబంధించి ఆవిడ కూడా అంత సపోర్ట్ చేసి స్కూల్కి మంచి పేరు రావడంలో కంపల్సరీ ప్రతి పురుషుడి వెనక స్త్రీ విజయం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు దంపతులు కూడా ఆయన బయట పనులతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. కానీ స్కూల్ మొత్తాన్ని బాధ్యతగా వాళ్ళు నడుపుతున్నారు అంటే అది అంత చిన్న విషయం కాదు కూడా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ఇక్కడికి విచ్చేసి మనందరినీ ప్రోత్సహిస్తున్న, ముఖ్యంగా ఇలాంటి స్కూల్స్ని ప్రోత్సహిస్తున్న మేధావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మళ్ళీ ఎందుకు సమావేశమయ్యాము, గతంలోనే వివేకానంద స్కూల్లో చాలా కార్యక్రమాలు చేశారు. ప్రతి కార్యక్రమానికి కూడా అతను కంపల్సరీ గోపాల్ గారు మనందరినీ ఇన్వైట్ చేస్తారు, అధికారులు ఇన్వైట్ చేస్తారు, మేధావులు ఇన్వైట్ చేస్తారు, అలానే పాత్రికేయ సోదరులు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి గ్రామీణ వాతావరణంలో ఇలాంటి స్కూల్ ఉండడం అనేది అంటే వాళ్ళ గొప్ప కంటే కూడా మన పాములపాడు మండల ప్రజలు చేసుకున్న గొప్ప. ఎందుకంటే మన పిల్లల్ని అందరూ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మనము ఫీజులు చెల్లించి కార్పొరేట్ స్కూల్స్కి పంపించలేను. కాబట్టి అందరు రైతు బిడ్డలైతే వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించాలనేది ఒక కళ కంపల్సరీ. అది ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా మా పిల్లలు మాకంటే కూడా ఇంకా బెటర్మెంట్లో ఉండాలనేది ఒక ఆశ. కాబట్టి అలాంటి తల్లిదండ్రులకి మన పాములపాడు హెడ్ క్వార్టర్లో ఎక్కడికో వెళ్లకుండా పక్కన ఇటు నందికొట్కూరు ఉంది, మనకి ఎందుకంటే పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, ఆత్మకూరు కూడా ఉంది. అయినప్పటికీ పాములపాడు మండల కేంద్రంలో ఇంత మంచి స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో అహర్నిశం కూడా పిల్లల్ని చదివించడానికి, పిల్లలకి మంచి మార్కులు రావడానికి, పిల్లలకి మంచి అంటే ఒక చదివే కాదు, మిగతా సైన్స్ ఫేర్ లాంటి అంటే సైన్స్కి సంబంధించి అయితే మిగతా సామాజిక కార్యక్రమాల్లో కూడా ప్రతి దాంట్లో మీరు ముందరుంటున్నారంటే ఆ యాజమాన్యకు వాళ్ళ యొక్క అంటే దానికి సంబంధించి ఏం చెప్పాలంటే ఓన్లీ వాళ్ళు ఏదో సపోర్ట్ చేశారనే కాదు, దానికి సంబంధించి వాళ్ళకి ఖర్చు కూడా దానికి కూడా ఎక్కడ గ్రామీణ ప్రాంత పిల్లల మీద పెట్టకుండా సైన్స్ ఫేర్ లాంటివి నడిపినప్పుడు కూడా నేను చూశాను. ప్రతిదీ కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి ఆ స్కూల్ యాజమాన్యం కూడా చాలా ఖర్చు పెట్టి పిల్లలకి బయటికి ఓన్లీ పుస్తకాల పురుగుల్లాగానే కాదు, బయటికి వెళితే సైన్స్ గురించి అయితే ఇవన్నీ కూడా మనము మీరు చూడండి, బుక్ చదివి మనం బట్టి కొట్టి ఎగ్జామ్ రాసామంటే ఎగ్జామ్ అయిపోయినాక మర్చిపోతాము, అవునా పిల్లలు? కానీ దాన్ని ఆచరణలో మనం చూస్తున్నాము, దాన్ని ప్రాక్టికల్గా మీరు చేతులతో చేపిస్తున్నారు. దాన్ని ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక లెసన్ లాగానే గుర్తుపెట్టుకుంటాము. కాబట్టి అలాంటి స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉండడము మీ అదృష్టము. అలానే ఈరోజు మనము రాష్ట్రంలోనే చాలా ప్రెస్టీజియస్ అవార్డు అనమాట, ఎక్సలెన్సీ అవార్డు అనేసి బ్రెయిన్ ఫీడ్ అనే సంస్థ ఒక్క మన స్కూలే కాదు, ఎక్కడో పాములపాడు మండలంలో వివేకానంద స్కూల్ అనేది రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో ఒకటి.
కానీ అలాంటి స్కూల్కి మన రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నింటిలో పోటీపడి ఒక ఎక్సలెన్స్ అవార్డు తెచ్చుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. వాళ్ళ కృషిని నిజంగా మనం అభినందించాలి. అలానే మీ పిల్లలు కూడా మంచి ఇలాంటి అవార్డు రావాలంటే ఏంటి, మీరు కూడా మంచిగా చదువుకొని స్కూల్కి మంచి పేరు తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయంలో వాళ్ళ సిబ్బంది పాత్ర కూడా ఎంత ఉందని మేము చాలాసార్లు చూసాము. వాళ్ళ టీచర్స్ కూడా చాలా డిసిప్లిన్గా పిల్లలకి చదువు చెప్పడంలో ముందుంటారు. అలానే వాళ్ళ యాజమాన్యానికి కూడా సపోర్ట్ ఉంటారు. అలానే ఇందాక సార్ చెప్పాడు, మన ఆత్మకూరు నుంచి వచ్చిన ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా వెళ్ళిపోయారనేది కాకుండా వాళ్ళకి డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వడం, లేతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది కూడా అంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళినా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళు ఎంఎస్సీలు చేయండి, బీఈడీలు చేయండి, ఏమన్నా కానివ్వండి. కాబట్టి అలాంటి వాటిలో కూడా వాళ్ళు ప్రోత్సహించుకుంటూ వాళ్ళ సిబ్బందిని ఇంకా మంచి స్కూల్స్కి వెళ్తున్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మీకు ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా మంచి మంచి అవార్డ్స్ మన మండలానికి తీసుకురావాలి, మన స్కూల్కి తీసుకురావాలని మీ ఇద్దరికి కూడా అభినందిస్తూ, మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, స్టేజ్ మధ్య ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గోపాల్ గారి అవార్డు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ధన్యవాదాలు. నాతో పాటు రిపోర్టర్గా గోపాల్ గారు పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడే అంటే నాకున్న పరిచయాల మేరకు ఒక చిన్న పాట ఆయన మీద రాయడం జరిగింది. రాయపాటి గోపాలన్న శుభాకాంక్షలు, స్నేహితులు అభిమానుల సత్కారము. రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు, స్నేహితులు అభిమానుల సత్కారము. నీవు చేసిన సేవలను గుర్తించినకు, నీవు చేసిన సేవలకు గుర్తింపునకు అవార్డుల ప్రదానం గౌరవ స్వీకారం, అవార్డుల ప్రదానం గౌరవ స్వీకారం. రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు. జర్నలిస్టుగా సమస్యలను వెలికి తీసినవు,
సమాజానికి తెలియపరిచి పరిష్కారం దిశగా ఎన్నెన్నో వ్యాసాలు ఎన్నెన్నో ఆర్టికలు ఎన్నెన్నో వ్యాసాలు ఎన్నెన్నో ఆర్టికలు జరిగే వ్యాసాలను బయట పెట్టినావు నీవు. రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు. స్నేహితులు అభిమానుల సత్కారము, స్నేహితులు అభిమానుల సత్కారము. ప్రజల పక్షాన నీవు వేల వేల వార్తలు రాసి, ప్రజల పక్షాన నీవు వేల వేల వార్తలు రాసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచినవు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచినవు. అహర్నిశలు కష్టపడి పత్రిక రంగమున నీవు గుర్తింపు నన్న మంది అవార్డులు పొందినవు. రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు. స్నేహితులు అభిమానుల సత్కారము, స్నేహితులు అభిమానుల సత్కారము. కార్పొరేటు విద్యను పల్లెలకు చేర్చేందుకు, కార్పొరేటు విద్యను పల్లెలకు చేర్చేందుకు పాఠశాలను ప్రారంభించి విద్యను అందిస్తున్నావు. ఒడుదిడుకులెదురైన మన ధైర్యముతో నీవు పేద విద్యార్థులకు నీవు చదువులు నేర్పినావు. రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు. స్నేహితులు అభిమానుల సత్కారము, స్నేహితులు అభిమానుల సత్కారము. నీ ఆశయ సాధనకై స్నేహితులు అభిమానులు నీకు వండదండలుగా నీకు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవాతులెన్నో పొంది, భవిష్యత్తులో ఇలాంటి అవాతులెన్నో పొంది ఉన్నతమైన స్థానములో రాయపాటి ఉండాలన్న రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు. స్నేహితులు అభిమానుల సత్కారము. నీవు చేసిన సేవలకు గుర్తింపులకు అవార్డుల ప్రధానము, గౌరవ స్వీకారము. అవార్డుల ప్రధానము, గౌరవ స్వీకారము, అవార్డుల స్వీకారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లన్న. చాలా చక్కటి పాటతో అందరికీ ఉత్తేజాన్ని కలిగించావు వెంకటేశ్వర్లన్న. ఇంతకుముందు నేను గౌరవనీయులు శ్రీ గోపాల్ సార్ గారికి, దేవకి మేడం గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయ తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు నా తరఫున, మా ఆత్మకూరు యూనిట్ ప్రైవేట్ స్కూల్స్ తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అవార్డు అందుకోవడము ఒక గోపాల్ సార్కు, దేవకి మేడం గారికి, వివేకానంద స్టాఫ్కు మాత్రమే గౌరవం కాదు, వారి ద్వారా మా ప్రైవేట్ స్కూల్స్కు అందరికీ కూడా ఒక విధమైనటువంటి గౌరవం దక్కిందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు మాట్లాడినారు, సమాజ మార్పు గురించి మాట్లాడినారు. వాళ్ళందరి ముందు నేను మాట్లాడేటటువంటి గొప్ప వ్యక్తిని కాదు. నాకు తెలిసినటువంటి 1-2 విషయాలు మాత్రము మా అనుభవంలో గోపాల్ సార్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మీకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాం. మేమందరము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో చురుగ్గా పాల్గొనేటటువంటి గోపాల్ సార్ గారిని ప్రెసిడెంట్గా ఉండండి సార్ అని చెప్పి మేమంతా రిక్వెస్ట్ చేశాం. ఆయన ఒక మాట అన్నారు, మమ్మల్ని పక్కన తీసుకొని వెళ్ళి, సార్ మీరంతా వయసులో పెద్దవాళ్ళు, మీ దగ్గర నేను ప్రెసిడెంట్గా ఉండడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, నాకు మీరే ఉండగలరు అన్నారు. ఆయన సంస్కారానికి ఆ ఒక్క మాట నిదర్శనం. ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలుసు, వాళ్ళ సిస్టర్కి తెలుసు. మళ్ళీ మాట్లాడితే మేము పోలీస్ స్టేషన్లో రాత్రి 10:45కు కొంతమంది పేరెంట్స్తో మాట్లాడినాం. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, సార్ పిల్లలు పలానా చోట్ల ఉన్నాడని. మరి గోపాల్ సార్ గారికి ఎంత అవమానం అంటే అది. ఏం తప్పు చేశాడు, దయచేసి ఏమనుకోవద్దండి, మా వైపు నుంచి తప్పు జరిగితే నిలదీయండి, మేము కాదనడం లేదు. ఎలాంటి తప్పు చేయనటువంటి ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి అక్కడ నిందితుడిగా నించోబెడుతున్నాడంటే ఒక కరస్పాండెంట్గా మేము ఎంత హర్ట్ అయింటామో ఒకసారి ఆలోచించండి. గోపాల్ సార్ గారు కనీసం మేము అక్కడికంతా స్టేజ్కి వెళ్ళినప్పుడు మొహం కూడా కడుక్కోవాలి, బట్టలు మార్చుకోవాలి. ఆయన నేను వెంటనే స్టేషన్లో వేరే వాళ్ళతో చెప్పు, కనీసం బట్టలన్నా మార్చుకొని రమ్మని. అంటే ఎంత మానసికమైనటువంటి క్షోభను
ఆయన కానీ మేము కానీ అనుభవించుంటామో దయచేసి గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరండి. దాంట్లో వీళ్ళంతా చిన్నపిల్లలు, పాపం అభం శుభం తెలియనటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఏం తెలుస్తుందండి సమాజం గురించి? మనం నేర్పియాలి. దానికి తోడు మీరు ఇంకొక విషయం ఆలోచించగలిగితే, మీ పిల్లలను మీరు సంస్కరించేటటువంటి సమయం చాలా తక్కువ. అంత ఇంట్రెస్ట్ కూడా తీసుకోరు. మీ పిల్లలు డెవలప్ కావాలి అంటే, మీ పిల్లలు అభివృద్ధి చెందాలి అంటే, ఈ సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మీ పిల్లలు తయారు కావాలి అంటే, వాళ్ళకు పాఠాలు చెప్పే టీచర్లను మీరు గౌరవించాలి. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. దండన లేని విద్య దండగాని మన పెద్దలు చెప్తున్నారు. ఏ రోజైతే మీ పిల్లల్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ స్కూల్స్ మీదకి వస్తారో, మీ పిల్లల డెవలప్మెంట్ అక్కడ ఖచ్చితంగా ఆగిపోతూ ఉంటుంది. మేమంత రిస్క్ తీసుకొని ఆ స్టూడెంట్ని దండించలేం. మీరు పెట్టే కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేం. కాబట్టి మేము కూడా కామ్ అయిపోతాం. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. విద్యా వ్యవస్థ ఈ మధ్య కాలంలో పేపర్లు ఎక్కువైన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువైన తర్వాత విద్యారంగం అభివృద్ధి చెందుతుందేమో ఒకసారి ఆలోచించండి మీరు. లేదండి, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే మాకు స్వేచ్ఛ లేదు. మీ పిల్లల మీద మాకు ఎలాంటి కక్ష లేదు. ఆ స్టూడెంట్ డెవలప్ కావాలనేటటువంటి ఉద్దేశంతో మేము యాక్షన్ తీసుకుంటూ ఉంటాం తప్ప ఎవరి మీద కక్ష ఉండదండి. టీచర్లకు ఉండదండి అసలు. మా శివప్రసాద్ సార్ చెప్పారు, ఎన్ని సమస్యలు ఉన్నా పొద్దున్నే మర్చిపోతుంటామని చెప్పేసి. ఆ క్షణమే ఆ పిల్లోని దండించాలనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఆ పిల్లలతో మామూలుగా ఉంటాం మేము. కాబట్టి ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, టీచర్లకు కావచ్చు, మేనేజ్మెంట్కి కావచ్చు, మీరు స్వేచ్ఛను ఇచ్చి మా పిల్లోని మీరు కొట్టినా పర్వాలేదు అని చెప్పగలిగితే ఆ రోజు నుంచి మీ పిల్లోని డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇప్పటికే ఆలస్యమైంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మేమంతా ఒకటే అసోసియేషన్. నేను నందికొట్కూరు ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రైవేట్ స్కూల్స్కు. మాకు ప్రతిరోజు మ్యాక్సిమం నెలలో ఒక 5-6 సార్లన్నా మేము ఫోన్లు చేసి మాట్లాడుకుంటుంటాం. కానీ గోపాల్ చాలా 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 అంటే సున్నితమైన మనసు గలవాడు. స్కూల్స్ నడపడం చాలా చాలా కష్టం. దానికి తోడు కొంతమంది ఎప్పుడెప్పుడు రాళ్ళు వేయాలా, లేకుంటే కొన్ని సంఘటనలు క్రియేట్ చేయాలా, అలాగనే కొన్ని దుష్ప్రచారాలు ఎలా చేయాలని కొంతమంది చూస్తూ ఉంటారు, మనకు సరిపడని వాళ్ళు. కానీ అవన్నీ మా స్కూల్ మేనేజ్మెంట్స్ చాలా చాలా మనసులోనే పెట్టుకొని ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ, మాకు బాధలు ఎన్నున్నా సరే ముందరికి, అంటే స్కూల్కి ఎటువంటి ఇది రాకూడదు, అలాగనే చెడ్డ పేరు రాకూడదు, అలాగనే పేరెంట్స్ ముందర మేము చాలా సౌమ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎవ్వరు ఎన్ని చెప్పినా, అంటే మనకు సరిపడని వాళ్ళు ఉంటారు కదా అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరు చూడలేరు. ఇలాంటివన్నీ సమాజంలో జరిగేటివి. అలాంటివన్నీ ఒడిదుడుకులకు మనం లోనవుతున్నా కానీ చిరునవ్వుతో ఉదయం లేస్తేనే మళ్ళీ మాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే, అన్నీ మర్చిపోయి మాకు ఉదయం పూట మాకు పిల్లలు కనపడతారు. ఈ పిల్లలు కనపడతాలకు మాకు ఎన్నెన్న బాధలు ఉండండి, ఎన్నెన్న ఇవన్నీ ఉండండి, ఆ సంతోషం వేరే వస్తుంది. మేము ఒక్కసారి మాకు పిల్లల్ని అసెంబ్లీలో చూస్తే అయిపోయి, అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉంటాడు అనుకోండి, ఆ చిన్న పిల్లోడు 3 ఏళ్ల పిల్లోడు అట్లా పోతుంటాడు, వాడిని ఏడుస్తూ వస్తుంటాడు, వాడిని నవ్వించడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. దీంట్లో ఈ బాధలన్నీ మర్చిపోయి మళ్ళా ప్రతిరోజు ఉదయం మాకు కొత్త ఉదయమే. కాబట్టి ఇన్నోటి చేసినందుకు మా సోదరునికి ఒక గుర్తింపు లభించింది, అది నేషనల్ లెవెల్లో. చాలా అప్రిషియేషన్ చేయాల్సిన విషయం. Give me a big hand, all the students and parents also. అమ్మా, మీ అందరి కోసం సార్ ఇక్కడ స్కూలు నిర్మించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం
ఆయన తప్పించిన ఎన్నో రాత్రులు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో టీచర్ జాబ్కి రావాలంటే చాలా 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 కష్టం. మేము దాంట్లో చాలా వెతికి తీసుకుంటున్నాం. అందులో పాములపాడు మండల స్థాయి లెవెల్, ఈ మండల స్థాయి లెవెల్లో ఒక టీచర్ దొరకాలంటే చాలా చాలా కష్టం ఉంది. అలాంటి టీచర్లను ఆయన తీసుకొని శిక్షణ ఇస్తూ, అలాగనే వాళ్ళ నుంచి మా పిల్లలను అభివృద్ధి చేస్తూ ఇలా ఎన్నో ఉన్నాయి. కాబట్టి సార్ గారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే ఎందుకంటే సమయం ఎక్కువ లేనందువల్ల అందరూ పెద్దవాళ్ళు మాట్లాడేది ఉంది. అలాగనే ఇంకోటి ఏంటంటే విషయము, పిల్లలందరూ వాళ్ళకి ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాల మీద ఎక్కువ ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. కానీ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కాదు, యాక్చువల్గా సార్ గారి సన్మాన సభ. మాకు కూడా సమయం లేదు, కానీ ఎంతో మాట్లాడాలని ఉంది, కానీ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. కానీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగనే నాకు ఒక చిన్న ఆనందం ఏమంటే, సార్ గారు అన్నారు కుల మతాలు లేకుండా రాబోయే కాలంలో మంచి అంతా ఏకంగా ఉండాలని. కానీ ఒకటి సార్, వేదిక మీద ఉన్న బీసీలందరూ, నేను కూడా ఒక బీసీ నాయకుడిని నందికొట్కూరు తరపున, నాకు బీసీల నాయకులందరినీ చూసిన వాళ్ళకి ఏదో ఎక్కడో తెలియని ఉత్తేజము. తర్వాత ఈడ పెద్ద వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు, ఎంపీడీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, అలాగనే నాయకులు అందరూ ఉండేపాటికి ఏదో తెలియని ఆనందం, తెలియని ఉత్సాహం. కానీ ఇలాంటి సభను ఏర్పాటు చేసిన మా గోపాలన్నకు, అలాగనే వాళ్ళ మిత్ర బృందానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్. పాడన తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. పాడన తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. పువ్వులే విరియగా, నవ్వులే మెరియగా, మధురపు భావంతో హృదయము కదిలేలా, గగనపు నెలవంక నేలకు చేరేలా. తెలుగు సందె వెలుగు, అమ్మ పిలుపు, చెలియ ఒలుపు, మేలు కొలుపు, ప్రేమ గెలుపు. పదము పదము సుధలు తడిపి సుందరంగా, సుస్వరాల పరిమళంగా, నవ్య గీతము, భవ్య గీతము, దివ్య గీతము, శాంతి గీతం, క్రాంతి గీతం, సంగీతము కలిపి పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. నల్లని కోయిలా తీయని రాగాల భావాలన్నీ తెలుగు. తెల్లని మల్లెల విరసిన వేళ భావాలన్నీ తెలుగు. తెల్లని మల్లెల విరసిన వేళ గుమగుమలన్నీ తెలుగు. అమ్మ పిలుపు, నాన్న పలుకు, కమ్మని ప్రతి మాట తెలుగు. మనసు తెలుగు, మన మమత తెలుగు, మన బతుకు తెలుగు, మన భాష తెలుగు, మన ఊరు తెలుగు, మన పంట తెలుగు, మన వంట తెలుగు, మన భాష తెలుగు, మన భవిత తెలుగు. తెలుగే మరచిన తెలుగోడు కానే కాదు. పాడనా 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 తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. పచ్చని చిలుకలు కిలకిల నవ్వే పులుకులు అన్నీ తెలుగు. వెచ్చని ఊపిరి శ్వాసని శ్వాసల గుండెల దరువు తెలుగు. నీవు తెలుగు, నేను తెలుగు, నీవు తెలుగు, నేను తెలుగు. తీయని ప్రతి మాట జాతి తెలుగు. తెలుగే మరచిన తెలుగోడు కానే కాదు. పాడనా 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 తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. పువ్వులే విరియగా,
నవ్వులే మెరియగా మధురపు భావంతో హృదయము కదిలేలా గగనపు నెలవంక నేలకు చేరేలా తెలుగు సందె వెలుగు అమ్మ పిలుపు చెలియ ఒలుపు మేలు కొలుపు ప్రేమ గెలుపు పదము పదము సుధల తడిపి సుందరంగా సుస్వరాల పరిమళంగా నవ్య గీతం భవ్య గీతం దివ్య గీతం శాంతి గీతం క్రాంతి గీతం సంగీతము కలిపి పాడన తెలుగు పాట తేనెలే చిలుకు మాట పాడన తెలుగు పాట తేనెలే చిలుకు మాట. ఈ పాములపాడు మండలంలో మన నంద్యాల జిల్లా తర్వాత ఇంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చినారంటే మెయిన్గా కారణం మన గోపాల్ సారు అవార్డు రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా అందరికీ మా హృదయం ఇప్పుడే జిల్లాలో పావులపాడు మండలమైన ఈ స్కూల్ ఇంత పేరు తెచ్చుకునేదంటే అందరికీ సంతోషించాల్సిన విషయము. రాబోయే కాలంలో కూడా గోపాల్ సార్ ఈ స్కూల్ మంచిగా పేరు తీసుకొని ఇదే స్కూల్కు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అందరూ కూడా మంచి చదువు చెప్పాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఈ స్కూల్ బాగుందని పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్ కూడా ఇంకా మంచి చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా టైం ఇవ్వాల్సిందిగా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి జగన్మోహన్ ఒక మంచి గిఫ్ట్తో గురువులను సన్మానించుకుంటారు. తీసేయండి తొందరగా మేడం మేడం అదేవిధంగా మిత్రుడు పుల్లన్న యాదవ్ సార్ కూడా ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఆ గిఫ్ట్ ఇస్తారు. పుల్లన్న యాదవ్ అన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ రాయపాటి గోపాలన్న శుభాకాంక్షలు స్నేహితులు అభిమానుల సత్కారము. రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు స్నేహితులు అభిమానుల సత్కారము. నీవు చేసిన సేవలను గుర్తించినకు నీవు చేసిన సేవలకు గుర్తింపులకు అవార్డుల ప్రదానం గౌరవ స్వీకారం అవార్డుల ప్రదానం గౌరవ స్వీకారం. రాయపాటి గోపాలు నీకు శుభాకాంక్షలు. జర్నలిస్టుగా సమస్యలను వెలికి తీసినవు